హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా మీ అందరికీ నిన్న చాలామంది విషెస్ చెప్పారు. సో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఈ ఫస్ట్ రెండు తప్పు. ఫస్ట్ ఇచ్చినటువంటి టూ స్టేట్మెంట్స్ పాణిని విత్ పుష్యమిత్ర శృంగ, నోట్ దట్ ఈస్ రాంగ్. అట్లాగనే అమర్ సింహ ఈజ్ అసోసియేటెడ్ విత్ హర్షవర్ధన్, రెండు మార్చినట్టున్నాడు. సో లాస్ట్ వన్ ఈజ్ ట్రూ. సో 3 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. అలాగే బిఫోర్ వీ గో టు ద సెషన్ 2025 యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లానే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఫర్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఎవరైతే those who are interested to join, you can call to the below number, and almost they are coming to an end admissions. So kabatti you can get the details soon. సో అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి బయో ప్రొడక్ట్స్. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా రెన్యూబుల్ ఎనర్జీ, బయో ప్రొడక్ట్స్, మనము పర్యావరణాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండేటటువంటి ఎకో ఫ్రెండ్లీ ఇలాంటి వాటి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. సో అలాగనే అందులో భాగంగానే ఈ బయో ప్రొడక్ట్స్ అనేటటువంటి అంశం కూడా న్యూస్లో చాలా ఎక్కువగా వస్తుంది. సో బయో ప్రొడక్ట్స్ అంటే ప్రకృతిలోంచి వచ్చినటువంటి వాటితోనే మనం కొత్తగా తయారు చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో కాసేపు ఆ బయో ప్రొడక్ట్స్ అనేటటువంటి దాని నుంచి కాసేపు పక్కకు జరిగి చూస్తే మన ఇండియాలో ఫార్మాస్యూటికల్ సెక్టార్ అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి రంగం, మందుల తయారీ. ఇందులో ఏపీఐ అని ఒకటి వాడతాం, అంటే ఇవి రా మెటీరియల్స్ అనమాట. ఫార్మాస్యూటికల్స్ మందులు తయారు చేయాలంటే ఈ ఏపీఐ లేకపోతే తయారు చేయలేం. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అని అంటారు. కరెక్ట్గా మాట్లాడాలంటే మందులు తయారు చేయడానికి రా మెటీరియల్ని ఏపీఐ అని అంటారు. ఈ ఏపీఐలో 70% ఆఫ్ ద ఏపీఐ మనము చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో భారతదేశంలో మనం అవి సరిగ్గా తయారు చేయట్లేదు. దాదాపుగా 58 ఏపీఐల వరకు ఉంటే అందులో 45 నుంచి 48 ఏపీఐలు మనం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. 100% ఆ 45 కూడా. సో ఇలాంటి కొన్ని కారణాల వల్ల కొన్ని బయో ప్రొడక్ట్స్ లాంటివి మనం తయారు చేయకపోవడం వల్ల యాజ్ పార్ట్ ఆఫ్ ద బయోటెక్నాలజీ మనకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, మన ఇంపోర్ట్స్ బిల్ పెరిగిపోవడం, వేరే దేశాల మీద చాలా ఎక్కువగా ఆధారపడేటటువంటి పరిస్థితులు రావడం అనేటటువంటి జరుగుతుంది. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ మనము ఈ పర్టికులర్ సెషన్లో అసలు బయో ప్రొడక్ట్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ బయో ప్రొడక్ట్స్ ఏమున్నాయి, దాని తాలూకా ఇంపార్టెన్స్ ఏముంది, సిగ్నిఫికెన్స్, అట్లానే దీనికి సంబంధించి భారతదేశంలో మనం ఏ రకాల ప్రోగ్రామ్స్ని తీసుకొచ్చాం ఇవి చూద్దాం. ముందుగా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ బయో E3 అనేటటువంటి ఒక పాలసీని తీసుకొచ్చింది. భారతదేశంలో బయో ప్రొడక్ట్స్కి సంబంధించి తయారీ అంటే బయో ప్రొడక్ట్స్ తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో దీన్ని స్పీడప్ చేయడానికి 16 మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ని దేశమంతటా కూడా రకరకాల ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఈ హబ్స్ని నేషనల్ బయో ఎనేబులర్స్ అని అంటారు, హిందీలో ములాంకుర్ అని అంటారు. సో నేషనల్ బయో ఎనేబులర్స్. సో అంటే ఈ ప్రాంతాల్లో మనకి కావాల్సినటువంటి బయో ప్రొడక్ట్స్ అంటే అది ఏవైనా అవ్వచ్చు. ఇందాక నేను చెప్పినటువంటి బయో ప్రొడక్ట్స్ లైక్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటే మనం మందుల తయారీలో వాడేది కావచ్చు, లేదా బయోఫ్యూయల్ ఎంజైమ్స్ కావచ్చు, బయో ఫర్టిలైజర్ రియేజెంట్స్ కావచ్చు. ఇవన్నీ కూడా రకరకాల బయో ప్రొడక్ట్స్ని తయారు చేయడానికి లేదా రకరకాల ప్రొడక్ట్స్ని తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్స్. సో దే ఆర్ పార్ట్ ఆఫ్ ద బయోటెక్నాలజీ. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఆరోగ్య రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, ఇంకా ఇతర లైక్ ఎస్పెషల్లీ ఎనర్జీ సెక్టర్, శక్తి రంగంలో కానీ మనం నూతన ఆవిష్కరణలు చేయడానికి, సృజనాత్మకతను తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఈ బయో మ్యానుఫ్యాక్చరింగ్ అనేటటువంటిది ఇంకా వేగవంతం చేయొచ్చు అని చెప్తున్నారు సైంటిస్టులు. సో అయితే మన దేశంలోనే ఇట్లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ను పెట్టడం వల్ల భారతదేశం చాలా రోజుల నుంచి మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా అద్భుతమైనటువంటి ఎత్తుకు ఎదగాలని అనుకుంటుంది. సో డెఫినెట్గా ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో మనం ముందుకెళ్ళడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. సో యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయో ప్రొడక్ట్స్ అంటే ఏంటి? బయో ప్రొడక్ట్స్ అంటే ఏవైనా కావచ్చు, ఫ్యూయల్స్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు. ఇవన్నీ రెన్యూబుల్ బయోమాస్ అంటే మనకి ప్రకృతిలో సర్వసాధారణంగా దొరికేటటువంటి రెన్యూబుల్ బయోమాస్, ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ నుంచి వచ్చేటటువంటి వాటినే ఈ బయో ప్రొడక్ట్స్ అని అంటాం. అంటే రెన్యూబుల్ అంటే పునరుత్పాదక శక్తి కలిగినవి. పునరుత్పాదకత అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పంటలు ఉన్నాయి, మళ్ళా పండించవచ్చు, ట్రీస్ మళ్ళీ వస్తాయి, ఆల్గే వస్తూనే ఉంటుంది. అగ్రికల్చర్ వేస్ట్ అంటే మనము వ్యవసాయం అయిపోయిన తర్వాత మిగిలిపోయినటువంటి వేస్ట్ అంతతో కూడా మనం రకరకాల బయో ప్రొడక్ట్స్ని తయారు చేయొచ్చు. సో ఇలా మన దగ్గర ఉన్నటువంటి ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటితో, రెన్యూబుల్ కెపాసిటీ ఉన్నటువంటి వాటితో మనం తయారు చేసేటటువంటి ప్రోడక్ట్స్నే బయో ప్రొడక్ట్స్ అని అంటాం.
ఉదాహరణకి బయోఫ్యూయల్ ఇథనాల్ చెప్పచ్చు, బయోగ్యాస్ చెప్పచ్చు. మనం ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ పెట్రోల్ కూడా చేస్తున్నాం 25% వరకు. బయోగ్యాస్ మీ అందరికీ తెలిసిందే. మన ఇంటి దగ్గర సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఆవులు తినేటటువంటి గడ్డి, ఆ మిగిలిపోయినవి, అవి వేసేటటువంటివి, ఆ డంగ్ అవన్నీ కూడా సేకరించి ఒక దాంట్లో పెడితే గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. సో అట్లానే బయోప్లాస్టిక్స్ ఇవి ప్రకృతిలో కలిసిపోతాయి. ఇప్పుడు ఉన్నటువంటి ప్లాస్టిక్స్ లాగా ఒక 300 సంవత్సరాలు కాకుండా బయోప్లాస్టిక్స్ అనేవి ప్రకృతిలో కలిసిపోతాయి. అట్లానే కాస్మెటిక్స్ కానీ, ప్లాంట్ నుంచి డెరైవ్ చేసినటువంటి మెడిసిన్స్ కానీ ఇవన్నీ బయో ప్రొడక్ట్స్లోకే వస్తాయి. సో ఈ బయో ప్రొడక్ట్స్ అనేటటువంటి వాడడం వల్ల మనం డెఫినెట్గా ఇప్పుడు వాడుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ ప్లాస్టిక్స్ లాంటివి వాటిని బాగా తగ్గించవచ్చు. సో అయితే వీటికి సంబంధించి ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఏంటి? ఫస్ట్ బయోపాలిమర్స్ అని అంటారు. ఈ బయోపాలిమర్స్లో మనకి బయోప్లాస్టిక్స్ వస్తాయి, ఇవి ప్రకృతిలో కలిసిపోతాయి. అలాగే ఫోమ్ ఇప్పుడు వస్తుంది, అది వేరే వేరే మెటీరియల్స్తో, ఈవెన్ సింథటిక్ మెటీరియల్స్తో కూడా ఏవో తయారు చేస్తారు. సో అట్లా కాకుండా స్టార్చ్ బేస్డ్, అంటే మనకు వచ్చేటటువంటి కార్బోహైడ్రేట్స్ నుంచి వచ్చే స్టార్చ్ బేస్డ్, గ్లూటెన్ బేస్డ్ ఫోమ్స్ ఉంటాయి. అలాగే రబ్బర్ ట్రీస్ నుంచి తీస్తారు. ఫైబర్స్, ప్రోటీన్ ఫైబర్స్ కానీ, సెల్యులోజ్ నుంచి వచ్చే ఫైబర్స్ కానీ, అలాగే బయో కంపోజిట్స్ అంటే న్యాచురల్ ఫైబర్ నుంచి తీసుకుంటారు. సో ఇవన్నీ ప్రకృతిలో కలిసిపోతాయి, ప్రకృతికి ఏ రకమైన ఇబ్బంది కలిగించవు. మీరు బయోప్లాస్టిక్ కాకుండా ఇప్పుడు నార్మల్గా మనం వాడే ప్లాస్టిక్ వాడడం వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో మనందరికీ తెలుసు. సో మన ఒంట్లో కూడా ఈవెన్ ప్లాస్టిక్ వెళ్ళిందట, ఈవెన్ మన బ్లడ్లో, సీమెన్లో కూడా ప్లాస్టిక్ కలిసింది అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటివి. సో అట్లానే బయోకెమికల్స్ కొన్ని ఉన్నాయి, ఆర్గానిక్ యాసిడ్స్ కానీ, లేదా ఆల్కహాల్స్ కానీ, ఏరోమాటిక్స్, డైస్. సో న్యాచురల్ డైస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సాధారణంగా నెత్తికి కలర్ వేస్తుంటారు కొంతమంది, తెల్ల వెంట్రుకలు వస్తాయి. సో ఇవన్నీ కూడా బయట వస్తున్నటువంటి సింథటిక్ మెటీరియల్స్ నుంచి తయారు చేసినవి. అవి డేంజరస్ టు హెల్త్ అండ్ డేంజరస్ టు ఎన్వైర్న్మెంట్ ఆల్సో. అట్లా కాకుండా బయో డైస్ మన వాళ్ళు ఎప్పుడో పూర్వకాలమే వాడేవారు. రకరకాల చెట్ల నుంచి నల్లగా రంగులు వస్తూ ఉంటాయి. అక్కడి వరకు ఎందుకు, ఎర్ర రంగు కావాలి అని అనుకుంటే ఇప్పుడంటే ఎవరు పెట్టుకోవట్లేదు, కానీ గోరింతాకు పెట్టుకునేవాళ్ళు. పెట్టుకుంటే అది చాలా రోజులు ఉంటుంది, ఒక 30 days వరకు మీకు చెయ్యి ఎర్రగా ఉంటుంది. సో తలకి కూడా పెట్టుకుంటారు. గోరింతాకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఏంటంటే నల్ల జుట్టులాగే ఉంచుతుంది, తెల్ల జుట్టుని మాత్రం అదేదో రెడ్ కలర్లో మారుస్తుంది. సో ఇట్లాంటి బయోడైస్ మనకి చాలా తయారు చేయొచ్చు. ఈవెన్ ఇప్పుడు మనము బయోడైస్ని ఈ హెయిర్ కలర్స్, బ్లాక్ కలర్స్ కూడా తీసుకొస్తున్నాం. సో అవన్నీ కూడా మనకు ఉన్నాయి. సో విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ బయోకెమికల్స్. అలాగే బయో అడ్హెసివ్స్ అంటే చాలా ఉన్నాయి అందులో. బయో అడ్హెసివ్స్ అంటే మళ్ళీ ఇవి ఒక్కొక్కటి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. సో బయో అడ్హెసివ్స్, అలాగే బయో మెడిసిన్స్ అంటే బయో ఫార్మస్యూటికల్స్ ఉంటాయి. కొన్ని యాంటీబయాటిక్స్ మనము మొక్కల నుంచి తీసుకోవచ్చు. సో అట్లాంటి కొన్ని యాంటీబయాటిక్స్, కొన్ని వ్యాక్సినేషన్స్ చేయొచ్చు. అలాగే బొటానికల్ మెడిసిన్స్ అంటే బొటానికల్ గార్డెన్స్లో మనకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి హర్బ్స్ నుంచి మెడిసిన్స్ తయారు చేయొచ్చు. అట్లాగనే బయో కాస్మెటిక్స్, సోప్స్, లోషన్స్, క్రీమ్స్ ఇవన్నీ కూడా మనం అద్భుతంగా తయారు చేయొచ్చు. గతంలో పాలన నుంచి తయారు చేసేవాళ్ళు. చిన్నప్పుడు మా హౌస్ దగ్గర ఒకరు కావాలని ఈ మెడిమిక్స్ సోప్ లాంటివి తయారు చేశారు. కాకపోతే దాని కరెక్ట్ షేప్ రాలేదు, కానీ సోప్ అయితే తయారు చేశారు. సో ఇట్లాంటివి ఉంటాయి. బయో మెడిసిన్స్ మనం తయారు చేయొచ్చు. వీటి వల్ల పర్యావరణానికి నష్టం కలగదు, మనకి నష్టం కలగదు. అట్లానే బయోపెస్టిసైడ్స్, ఎక్కువగా క్రిమిసంహారక మందుల్ని విపరీతంగా కొట్టేస్తున్నాం. ఇప్పుడు మనం తినేటటువంటి తిందంటా కూడా కెమికల్స్తో పండించిందే. అది ఏ రకంగానూ కూడా శరీరానికి బలం చేకూరుస్తుంది అనేది పక్కన పెడితే, బట్ కెమికల్ ఇట్ ఈస్ డ్యామేజింగ్ అవర్ బాడీ ఆల్సో. సో ఈ బయోకెమికల్స్, పెస్టిసైడ్స్ ఇలాంటివి తీసుకొస్తే ఏమవుతుందంటే అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్కి ఆ బాధ ఉండదు. అట్లాగనే మైక్రోబియల్ పెస్టిసైడ్స్, పిఐపీస్ రకరకాలు ఉంటాయి. సో ఇవన్నీ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్గా చెప్పచ్చు. ఏవైనా మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్గా అడగడానికి చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. సో దే ఆర్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. అట్లానే మనం చూస్తే ప్రొడక్షన్ మెథడ్స్ కనుక మనం చూస్తే ఎట్లా వీటిని తయారు చేస్తారు అవి కూడా ఉంటాయి. ఫర్మెంటేషన్ ఒకటి తెలుసు కదా, కూలబెడతారు. అలాగే పైరాలసిస్, ఎంజైమాటిక్ కన్వర్జన్స్ అంటే ఎంజైమ్స్ని కన్వర్ట్ చేస్తారు. అలాగనే అంటే మారుస్తారు, దానికి ఉంటుంది ఒక ప్రాసెస్ ఉంటుంది. అలాగే కెమికల్ సింథసిస్, సేమ్ కెమికల్ పద్ధతులు కొన్ని కెమికల్స్ని యాడ్ చేసి వాటిని సింథసైజ్ చేస్తారు. అట్లానే రా మెటీరియల్స్, కొందులో ఏ రా మెటీరియల్స్ని వాడచ్చు. మనం ఎప్పుడు పండించేవి సోయాబీన్స్ని వాడతారు, షుగర్ని వాడతారు. ఇథనాల్ ప్రొడక్షన్లో షుగర్ ఎంతగానో ఉపయోగపడుతుంది, షుగర్ కేన్, ఆల్గే, మైసిలియం. అలాగే అగ్రికల్చర్ నుంచి వచ్చేటటువంటి ప్రొడక్ట్స్. అలాగే సన్ఫ్లవర్, పొద్దుతిరుగుడు పువ్వు అని అంటాం, దాని నుంచి బయోఫ్యూయల్ని తయారు చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి ప్రొడక్షన్ మెథడ్స్గా చెప్పొచ్చు. అయితే దీని తాలూకు సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇప్పుడు వాతావరణం అనేటటువంటిది చాలా విపరీతమైనటువంటి పరిస్థితులకి దారితీస్తుంది. ఎందుకు మనందరికీ తెలిసిందే. 1740
ప్రపంచంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పారిశ్రామిక విప్లవం వచ్చిన నాటి నుండి మనిషి చాలా విపరీతంగా ఈ యొక్క శిలాజ ఇంధనాలను వాడుతున్నాడు. బొగ్గు, పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ ఫ్యూయల్, కిరోసిన్ ఎక్సెట్రా. వీటి కారణంగా భూమి వాతావరణంలో ఉన్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే గ్రీన్ హౌస్ వాయువులు పెరిగిపోయి వాటి కారణంగా మనకి భూతాపం అనేటటువంటిది పెరిగిపోతుంది. దానివల్ల హిమానీ నదాలు పెరగడం అంటే మంచు కొండలన్నీ కూడా కరిగిపోవడం, దానివల్ల సముద్ర మట్టాల్లో నీరు పెరగడం, అలాగే సముద్రంలో ఉన్నటువంటి వాటర్ కూడా ఎక్కువ హీట్ని పెంచుకుని వాల్యూమ్ని పెంచుకోవడం, దీనివల్ల వాతావరణాల్లో వచ్చినటువంటి మార్పులు, దాంతోపాటుగా మన చుట్టూ పెరుగుతున్నటువంటి కాలుష్యం, ఇవన్నీ దీని ద్వారానే వస్తున్నాయి. ఇవన్నీ తగ్గించవచ్చు కదా. సో దానివల్ల ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది, అలాగే డిఫారెస్టేషన్ తగ్గుతుంది. ఆబ్వియస్గా మనం చాలా విపరీతమైనటువంటి డెవలప్మెంట్ అనేటటువంటి పేరిట ఎక్కువగా అడవులు నది నరికేస్తున్నాం, బయో ప్రొడక్ట్స్తో తగ్గించవచ్చు. అలాగే డిఫారెస్టేషన్ తగ్గితే జీవ వైవిధ్యం ఏదైతే మనం కోల్పోతున్నామో దాన్ని కాపాడవచ్చు. దాంతోపాటు వాతావరణాన్ని తట్టుకునేలాగా మనం అభివృద్ధిని కూడా తీసుకురావచ్చు. అట్లానే ప్యాకేజింగ్ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్షన్ తీసుకురావచ్చు. మనం చూడండి, మనం మార్నింగే తీసుకుంటాం మిల్క్ ప్యాకెట్ ఉంటుంది, ఆ మిల్క్ ప్యాకెట్ కవర్, ఆ కవర్లో ఎంత ప్లాస్టిక్ కలుస్తుంది మనకు తెలీదు, కానీ మనం తాగుతున్నాం. సో మనకి ఏం కావట్లేదని అనుకుంటున్నాం, అవుతుంది ఎప్పుడో 70 ఏళ్ళు 60 ఏళ్ళు మనం కనుక బ్రతుకుంటే ఆ సమయానికి అప్పుడు వస్తున్నాయి ఈ క్యాన్సర్లు, ఇట్లాంటివి అల్సర్లు, రకరకాల వ్యాధులు. సో అట్లానే రూరల్ ఎంప్లాయ్మెంట్, ముఖ్యంగా బయో ప్రొడక్ట్స్కి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో మనకి ఉపాధి అవకాశాలను పెంచవచ్చు. ఎందుకు? ఈ బయో ప్రొడక్ట్స్లో మనం వాడేటటువంటి రా మెటీరియల్స్ అన్నీ గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తాయి ఎక్కువగా. ఎందుకంటే దాదాపుగా మనకి 70% గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు కాబట్టి సో అక్కడి నుంచి ఎక్కువగా ఈ ప్రొడక్షన్ తీసుకువచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ కూడా తగ్గించవచ్చు. సో కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో మనము అద్భుతంగా గ్రీన్ జాబ్స్ అనేటటువంటి వాటిని క్రియేట్ చేయొచ్చు. అలాగే బయోడిగ్రేడబిలిటీ, మన చుట్టూ ఉన్నటువంటి జీవ వైవిధ్యం అంతా కూడా కోల్పోతున్నాం. సో దీన్ని ఆపచ్చు, రకరకాల ప్రొడక్షన్ తీసుకుని వచ్చి. సో అట్లా మనము ఈ పర్టికులర్ బయో ప్రొడక్ట్స్ అనేటటువంటి వాటితో కేవలం పర్యావరణాన్ని కాదు ఆర్థిక వ్యవస్థను కూడా అద్భుతంగా పరుగులు పెట్టించగలం. ఇవి మనం అర్థం చేసుకోవాల్సిన అంశాలు. దీనికి సంబంధించి మనం అనేక రకాలైనటువంటి స్కీమ్స్ని కూడా తీసుకొచ్చాం. ముఖ్యంగా నేషనల్ బయోటెక్నాలజీ డెవలప్మెంట్ స్ట్రాటజీ అంటే భారతదేశంలో బయోటెక్నాలజీ రంగాన్ని పెంచేందుకు గాను ప్రభుత్వం ఈ స్కీమ్ని తీసుకొచ్చింది. అట్లానే అటల్ జై అనుసంధాన్ బయోటెక్ మిషన్, అటల్ జై అనుసంధాన్ బయోటెక్ మిషన్ అంటే ఏంటంటే బయోటెక్నాలజీలో ఎక్కువగా రిస్క్ ఉన్నటువంటి కొన్ని పర్టికులర్ రంగాలు ఏవైతే ఉంటాయో అందులో సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది. అలాగే బయోటెక్నాలజీ పార్క్స్ అంటే బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి అంకుర పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటిల్ని బాగా మనము ఎంకరేజ్ చేసి అక్కడ ప్రొడక్షన్ పెంచేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో వీటిని బయోటెక్నాలజీ పార్క్స్ అంటారు. అలాగనే జీనోమ్ ఇండియా ఎడిటింగ్ ప్రాజెక్ట్ అంటే మీకు తెలుసు కదా, జెనెటిక్ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ జెనెటిక్ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఇందులో చేస్తారు. అలాగనే మనకి నేషనల్ బయోఫార్మా మిషన్, ఇక్కడ భారతదేశంలో మనం ఆల్రెడీ ఈ మందుల తయారీ రంగం అనేటటువంటిది ఉంది కదా, అందులో మనం ఏపీఏ సరిగ్గా చేయలేకపోతున్నామని చెప్పాను ఇందాక మీకు స్టార్టింగ్లో. సో అట్లాంటి వాటిని తయారు చేసేటటువంటి అంశం. అలాగనే వన్ హెల్త్ కన్సార్టియం అంటే ఇదేంటంటే హ్యూమన్స్ అంటే మనుషులు, అలాగే యానిమల్స్ జంతువులు, అలాగే పర్యావరణానికి సంబంధించినటువంటి ఆరోగ్యము అంటే ఎన్వైర్మెంటల్ హెల్త్, వీటిల్ని స్టడీ చేసి రీసెర్చ్ చేసేటటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో ఇంటిగ్రేటెడ్గా సో వాటిని ఇక్కడ వన్ హెల్త్ కన్సార్టియంలో తీసుకొస్తారు. ఇంకా లాస్ట్ది బెరాక్ అని ఒకటి ఉంది. ఇదేంటంటే ఇండస్ట్రీ అకాడమీ రీసెర్చ్ అంటే పరిశ్రమలు ఉంటాయి, వాటికి కావాల్సినటువంటి రీసెర్చ్ని అందించేటటువంటి అకాడమిక్స్ ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి స్టార్టప్స్ని చిన్న మధ్య తరహా పరిశ్రమల్ని ఇక్కడ ప్రమోట్ చేస్తారు. సో ఇలా మనం అనేక రకాలుగా బయోటెక్నాలజీని పెంచడానికి ఒక మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీని ఎంచుకున్నాం. ఇవన్నీ సక్సెస్ అవ్వాలంటే ముందు మన మధ్య అవేర్నెస్ పెరగాలి, సాధారణ వ్యక్తుల మధ్య అవేర్నెస్ రావాలి. సో ఇది ఈ టాపిక్కి సంబంధించినటువంటి అంశం. సో దీని రిలేటెడ్ ఒక క్వశ్చన్ ఇచ్చాను, గతంలో ఇచ్చిందే, ఆన్సర్ని తెలపండి. అట్లానే డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బయో ప్రొడక్ట్స్ ఇన్ ప్రమోటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. బయో ప్రొడక్ట్స్ అనగానే నాకు గుర్తొస్తుంది గణేష్ నిమజ్జనాలు అవి జరుగుతున్నాయి చూడండి. అసలు గణేష్ నిమజ్జనాల సమయంలో మనం ఎక్కువగా చేయాల్సింది మట్టి విగ్రహాలను పెట్టడం. ఎందుకంటే ఈ సమయంలో మట్టి అంతా కొట్టుకుపోతుంది, ఎక్కువగా మట్టి ఉంటేనే నదులు సస్యశ్యామలంగా ఉంటాయి. సో ఈ వర్షాకాలంలో మట్టి కొట్టుకుపోతుంది, అది కాబట్టి ఈ గణేష్ విగ్రహాల ద్వారా మనం మట్టిని కనుక అందులో పెడితే కాస్త ఒండ్రు మట్టి ఎక్కువగా తయారయ్యి నీరు ఇంకా చాలా అద్భుతంగా ప్యూరిఫై అవుతుంది. ఇవన్నీ మర్చిపోయాం. ఇప్పుడు గణేష్ నిమజ్జనాలంటే మనం ఏ స్థాయికి తీసుకొచ్చామంటే
ఫస్ట్ 8 రోజులు ఎంత భక్తిగా చేస్తున్నారో, అంటే ఇక్కడ ఎవరిని విమర్శించడం నా ఉద్దేశం కాదు, ఫస్ట్ 8 రోజులు ఎంత భక్తిగా చేస్తున్నామో 9వ రోజు అంత భక్తిహీనంగా మనం ప్రోగ్రామ్స్ని చేస్తున్నాం. డీజేలు పెట్టడం, రాత్రి 2 గంటలకి కూడా విపరీతమైనటువంటి సౌండ్స్, అంత డిసిబుల్స్ ఆఫ్ సౌండ్స్తో ఒళ్ళు తెలియనటువంటి నృత్యాలు, అక్కడే మద్యం సేవించడము, ఇది భక్తి అని అనుకుంటే మరి ఐ డోంట్ నో. ఇదైతే భక్తి పరమార్థం అయితే ఇదైతే కాదు. అలాగనే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి బొమ్మలు, వాటిల్ని మనము ఆ దేవతామూర్తుల్ని మనం నిమజ్జనం చేసేటటువంటి పరిస్థితులు, తోసేస్తున్నారు, కాళ్ళు విరిగిపోతున్నాయి, ఆయనకు తొండం విరిగిపోతుంది, చెయ్యి విరిగిపోతుంది. ఇదా దేవుణ్ణి మనం చూసుకునేటటువంటి తీరు? సో ఇది కొంచెం ప్రజలు కూడా కొంచెం ఆలోచించాలి. సో పాత కాలంలో ఆ నవరాత్రులు అంటే అది భక్తి పారవశ్యంతో ఉండాలి తప్ప, భక్తి అనేటటువంటిది లేకుండా అందులో వేరే రకమైనటువంటి అశ్లీలమైనటువంటి భావనలు, ఆ రకమైనటువంటి డాన్సులు, అసలు దేవుడికి ఐటెం సాంగ్కి సంబంధం ఏంటి? దేవుడి పాటలు పెట్టండి పోనీ, భక్తిగా పర్వాలేదు, ఎక్కువ సౌండ్ ఉందా, కాస్త మనం కొంచెంలో కొంచెం తీసుకోవచ్చు. ఐటెం సాంగులు పెట్టి రాత్రి 12 గంటలకి 2 గంటలకి మద్యాలు సేవించి దేవుడి ముందు డ్యాన్స్ వేయడం అనేది భక్తి ఎట్లా అవుతుందో నాకు అర్థం కాల. ఎందుకంటే స్వాతంత్ర సమర మనకి పోరాటం జరుగుతున్నటువంటి రోజుల్లో అప్పుడు కూడా చదువుకుంటాం కదా మనం, లాల్ బాల్ పాల్, బాలగంగాధర్ తిలక్ వీళ్ళందరూ తీసుకొస్తారు ఈ ప్రోగ్రామ్స్ 1908లో తీసుకొస్తారు. సో దానికి ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ని మర్చిపోయి ఈ బయో ప్రొడక్ట్స్లోకే వస్తుంది అది కూడా. సో మీరు కూడా ఆలోచించండి, దాని మీద మీ కమెంట్స్ కూడా తెలపండి. దీని మీద ప్రభుత్వం కూడా కొన్ని చట్టాలు తీసుకొస్తే బాగుంటుందేమో, అట్లీస్ట్ గైడ్ లైన్స్. సో అది ఈరోజు సెషన్. మరో కొత్త టాపిక్తో విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.